అన్నా అండి, సమయాన్ని మీరు తీసుకోండి అన్న వంశీ అన్న గారు. రైట్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధులైన మహాగొప్ప దేవ, మరొక నూతన దేవుని మాకు అనుగ్రహించి ఈ వేకువజామున సృష్టికర్త అయినటువంటి విమును తండ్రి, మరి ముఖ్యంగా మా నిజమైన తండ్రి, అందరికంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి మా ప్రియమైన తండ్రి అని మిమ్మల్ని స్తుతించటం, మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ కొద్దిసేపు మీ మాటలు వినుటకు మేము ఆశపడుచుండగా, ఇంతవరకు విత్తబడినటువంటి మాటలు మా హృదయంలో నుంచి తొలగిపోకుండా కాపాడుకొనొచ్చు. మరి నీ సంగతులు మేము నేర్చుకున్నటకు మా హృదయాలు సిద్ధపరచుకొని ముందుకు సాగి మీ వాక్యంపై మరింత ఆసక్తిని పెంచుకున్నటకు సహాయం చేయమని ఈ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు స్వామి వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి వందనాలు మరొకసారి. ప్రతి వేకువజామున మనందరి కన్న తండ్రి అయినటువంటి ఆ పరమదేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని స్తుతించుటకు మనం ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం ఈ క్రమంలో, అందుని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. మరి ఈ రోజు కూడా మరొక సంగతి నేర్చుకోవడానికి మనము సిద్ధపడదాం. కొద్దిసేపు మాత్రం ఈ వాక్యం కోసం ఈ సమయాన్ని కేటాయిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనము మనం మాట్లాడుకుంటున్నాం. దాన్ని ఆధారం చేసుకొని చక్కని సంగతులు నేర్చుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయ. ఈ సందర్భంగా ఈ 5వ వచనంలోని సెకండ్ పోర్షన్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నిన్నటి దినాన మొదటి పోర్షన్ మనం చూసాం. వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు ఆయన పేరు పెట్టాడు, అది మనం మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూయేషన్ లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయ. ఇక్కడ కనబడుతున్నటువంటి దినము భూదినము కాదు, మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం. భూమికి దినము రావాలి అని అంటే ఆ భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో సూర్యుని వెలుగును పొందుతూ 12 గంటల పాటు సూర్యుని వెలుగులోను, మరొక 12 గంటల పాటు చంద్రుని వెలుగులోను ఆ భూమి ఉండగా, వెలుగును చీకటిని అనుభవించినప్పుడు ఆ భూమికి ఒక దినం సంపూర్ణంగా అవుతోంది. కానీ ఇంకా ఇక్కడ మొదటి దినం, సృష్టి కార్యక్రమంలో మొదటి దినంలో ఉన్నాం కనుక అది భూదినము కాదు, అది భూమికి సంబంధించిన దినం కాదు, విశ్వచక్రానికి సంబంధించిన దినము అని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఆ దినం ఏర్పడడానికి కారణం ఏమైంది అని అడిగితే, అస్తమయమును ఉదయం. అస్తమయమును ఉదయం అంటే మనం ఇంతకుముందు విశ్వచక్రం గురించి మనం ఆలోచించాం. విశ్వచక్రానికి ఒకవైపు వెలుగు, ఒకవైపు చీకటి. ఈ చక్రం కూడా తిరుగుతోంది అనమాట. ఈ విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను ఎలాగైతే తిరుగుతున్నదో విశ్వం కూడా తన చుట్టూ తాను తిరుగుతోంది. ఆ తిరిగే క్రమంలో ఒకసారి కంప్లీట్ గా ఆ యొక్క రొటేషన్ కంప్లీట్ అవడంతో ఒక దినం అయింది అని అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు ఇక్కడ గమనించవలసిన ఒక ఆసక్తికరమైన విషయమే, అస్తమయమును ఉదయమును కలుగగా. ఉదయమును అస్తమయమును కలుగగా కాదు, అస్తమయమును ఉదయమును కలుగగా. అండ్ దెర్ వాజ్ ఈవినింగ్ అండ్ దెర్ వాజ్ మార్నింగ్ ద ఫస్ట్ డే అని అంటాడు. సహజంగా మనము ఒక నూతన దినాన్ని మనం ఎలా పరిగణిస్తాం? ఉదయం నుంచి ఉదయం వరకు. ఇప్పుడు మనకు సూర్యుడు రాగానే మన దిన ప్రారంభం. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు మనకు 24 గంటలు మనం లెక్కిస్తున్నాం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 12 గంటలు, సూర్యాస్తమయం నుండి మరలా సూర్యోదయం వరకు 12 గంటలు. ఆ రీతిగా మనం 24 గంటలు లెక్కేసుకుంటున్నాం. కానీ బైబిల్లోకి తొంగి చూస్తే ఉదయం నుంచి మరుసటి ఉదయం వరకు దేవుడు దినాన్ని లెక్క పెట్టకుండా అస్తమయం నుండి అస్తమయం వరకు,
దానిని ఒక దినముగా దేవుడు పరిగణిస్తున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో మిగిలిన సందర్భాల్లో కూడా చూసినప్పుడు ఈవినింగ్ టు ఈవినింగ్, నాట్ మార్నింగ్ టు మార్నింగ్, ఒక దినం ఏర్పడడానికి దేవుడు ఇశ్రాయేలీయులకు క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుడు క్యాలెండర్ ఇచ్చాడు. అది ఈ రోజుకి ఇశ్రాయేలీయులు పాటిస్తుంటారు. ఇప్పటికీ ఇశ్రాయేలీయులకు 2 క్యాలెండర్లు ఉంటాయి. ఒకటి సివిల్ క్యాలెండర్, మరొకటి రిలీజియస్ క్యాలెండర్. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి రిలీజియస్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది బైబిల్లో ఇవ్వబడినటువంటి క్యాలెండర్. ఆబీబు మాసం లేదా నీసాను మాసం అంటాం కదా, అక్కడ నుంచి మొదలై అధారు అనేటువంటి ఒక 12వ మాసంతో అది పూర్తవుతుంది. ఇశ్రాయేలీయుల క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నా. ఆ ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ఇచ్చినప్పుడు కూడా దేవుడు దినాన్ని ఈవినింగ్ టు ఈవినింగ్ లెక్క పెట్టించాడు, నాట్ మార్నింగ్ టు మార్నింగ్. తెలియని వారి కోసం ఇది. ఉదాహరణకు ఒక 2-3 సందర్భాలు చూసే ప్రయత్నం చేద్దాం. పస్కా పండుగ దినాలలో ఆబీబు మాసం, పస్కా పండుగకు వెంటనే మరుసటి దినమే పులియని రొట్టెల పండుగ. ఆ పస్కా పండుగ దినము మొదలుకొని పులియని రొట్టెల పండుగ 7 దినాలు జరగాలని ఆ పండుగల గురించి ప్రస్తావించి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటికి అది పూర్తవుతుందో ఆ పీరియడ్ ని దేవుడు వారికి తెలియజేయడం జరిగింది. ఒకసారి చూద్దామా? నిర్గమకాండం 12వ అధ్యాయము. ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. Exodus chapter 12 verse number 18. పస్కా పండుగ మరియు పులియని రొట్టెల పండుగ ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో దేవుడు చెప్తున్నాడు. మొదటి నెల అదే ఆబీబు మాసం, తర్వాత అది నీసాన్ మాసంగా పిలువబడింది. మొదటి నెల 14వ దినము ఎప్పుడు మొదలుకొని, జాగ్రత్తగా గమనించండి, సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము, అదే నెలలో 21వ దినం, 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అనుకోండి. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. చాలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఈవినింగ్ టు ఈవినింగ్. గమనించాలి మీరు, ఈవినింగ్ మొదలవ్వాలి, పండుగ ఈవినింగ్ మొదలవ్వాలి. మరలా పండుగ సీజన్ అనేది ఈవినింగ్ తో క్లోజ్ అవ్వాలి. మార్నింగ్ తో మొదలై మార్నింగ్ తో క్లోజ్ అవ్వడం కాదు. ఇది మీరు గమనించాలి. అంటే దేవుని లెక్కలు ఈవినింగ్ తో మొదలవుతున్నాయి. మనం మార్నింగ్ కి షిఫ్ట్ చేసుకున్నాం, సూర్యోదయముతో కాదు. అంటే పాత నిబంధనలు ఇశ్రాయేల్ దిన ప్రారంభం సూర్యాస్తమయంతో దిన ప్రారంభం అవుతుంది. సూర్యాస్తమయంతో దినం ప్రారంభం అవుతుంది. ఫైన్, వెరీ గుడ్. ఆ తర్వాత ఇశ్రాయేలీలకు దేవుడు 7 పండుగలను ఇవ్వడం జరిగింది ఆచరించమని. ఏడాదికి ఖచ్చితంగా, ప్రతి ఏడాది 7 పండుగలను ఖచ్చితంగా ఇశ్రాయేలీలు ఆచరించాలి. 7 పండుగలలో ఒకటి మహావిశ్రాంతి దినం. వాళ్ళకి ఇచ్చినటువంటి 12 మాసాల క్యాలెండర్ లో 7వ మాసం ఒక ప్రత్యేకమైనటువంటి మాసం వారికి. ఆ 7వ మాసంలో మొదటి రోజు కానీ, 7వ మాసంలో 10వ రోజు కానీ, ఇవి చాలా ప్రత్యేకమైన దినాలు ఇశ్రాయేలీలకి. ఆ 7వ మాసం 10వ తేదీ, 7వ నెల 10వ తేదీ, దీన్ని మహావిశ్రాంతి దినము అని అంటారు. ఆ విశ్రాంతి దినము ఎప్పుడు మొదలై ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఖచ్చితంగా ఆ పీరియడ్ ని దేవుడు రాయించాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. లేవియాకాండము 23వ అధ్యాయం. లేవియాకాండము 23వ అధ్యాయం 32వ వచనం. అంటే మీకు సందర్భ పరిచయం కోసం కొంచెం పైన చూపిస్తే బాగుంటుందేమో. 26, 27 వచనములు చూసి కిందికి వెళ్దాం. లేవియాకాండము 23వ అధ్యాయము 26 మరియు 27 వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. రైట్. అలా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? 31, 32కి వెళ్ళిపోతారు. రైట్. అందులో మీరు ఏ పని చేయకూడదు, అది మీ సమస్త నివాసములలో మీ తరములకు నిత్యమైన కట్టడ, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మహావిశ్రాంతి దినం? అది సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు.
అంటే వారికి 9వ తేదీ సాయంత్రంతో క్లోజ్ అవుతుంది. 6 గంటలు అనుకోండి, నన్ను జయించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్నింగ్ ఉన్నాం కదా, ఇది 9th డే నడుస్తుంది వాళ్ళకి. నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన 9th డే 12 గంటల పీరియడ్ ని ముగించుకొని మరొక 12 గంటల ప్రయాణం కోసం 9వ దినం ప్రయాణం చేస్తుంది. అది ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ అవ్వగా అక్కడ మొదలవుతుంది 10th డే. అది మహావిశ్రాంతి దినం వారికి. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి. ఈవినింగ్ టు ఈవినింగ్ కదా. మనం మార్నింగ్ టు మార్నింగ్ అలవాటు పడి ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ ద పీరియడ్ గివెన్ బై గాడ్ టు ఇజ్రాయెలైట్స్ ఇన్ ద బైబిల్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఆల్రైట్, ఇకపోతే కీర్తనాకారుడైన దావీదు గారు ఒక కీర్తన రాస్తూ ఆయన దేవుని ఏ రీతిగా లేదా దేవుని వాక్యాన్ని ఏ రీతిగా ధ్యానిస్తున్నాడో, ఎప్పుడెప్పుడు ధ్యానిస్తున్నాడో మనకు తన వాక్యంలో చెప్పడం జరిగింది. ఒకసారి తన కీర్తనలో చెప్పడం జరిగింది, చూద్దాం. 55వ కీర్తన దయచేసి. 55వ కీర్తన 17వ వచనం చూద్దామా పిల్లరా. ఇది దావీదు గారు రచించిన కీర్తన. 17. సాయంకాలమున, నెక్స్ట్ ఉదయమున, నెక్స్ట్ మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. మీరు గమనించండి, అక్కడ దావీదు గారు తన 24 గంటల దినంలో, ఒక రోజులో ఆయన 3 మార్లు దేవునికి మొరపెడుతున్నారు. అంటే ఆ 3 మార్లు ఎప్పుడు? 3 పూట్ల మనం 3 పూట్ల. ఆ 3 పూట్లు ఎప్పుడెప్పుడు? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. మనం ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అంటాం కదా, అలా కాదు. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. నన్ను చూపించండి. గమనిస్తున్నారా? రైట్. ఎవరో అన్మ్యూట్ అయ్యారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. మొబైల్ నేమ్ కాదు. మీరు దయచేసి అందుకే గమనించాలి. పేర్లతో రండి. ఫైన్. బైబిల్ మనం నేర్చుకునేటప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ ఉంటాయి. అంతెందుకు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ చిన్న విషయం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ నెల 31వ తారీఖున నేను నిడదవోలుకి సమీపాన బ్రాహ్మణగూడెం అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నారా? అవి 3 రాత్రింబగళ్ళు ఎలా అవుతాయి? అసలు దాని అర్థం ఏంటి? దాన్ని ఎలా లెక్క కట్టాలి అనే విషయంపై నేను మాట్లాడబోతున్నా. దానికి సంబంధించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న విషయం చాలా అవసరమైనటువంటి విషయం. కొన్ని సందర్భాల్లో మనము బైబిల్ నేర్చుకునేటప్పుడు మనం చాలా సందర్భాల్లో పట్టించుకొనని విషయాలు అవి చాలా కీలకంగా మారుతుంటాయి. అలాంటి కీలకంగా మారేటువంటి సందర్భాలలో ఈ రోజు మనము లేవనెత్తినటువంటి ఒక చిన్న విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఈవినింగ్ టు ఈవినింగ్ అనే ఒక డే లెక్క చాలా ప్రాముఖ్యమైంది అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే బైబిల్లో ఏది కూడా మనము ఇది ఇది అవసరం లేకుండా వ్రాయబడింది అనేటువంటి ఫీలింగ్ పొరపాటు కూడా మనకు రాకూడదు. కొన్ని వాటిని మనకు ఆసక్తి లేక స్కిప్ చేసి వెళ్ళిపోతుంటాం, కానీ దేవుడు అవసరమైనది మాత్రమే రాయించాడు బైబిల్లో. వాటిని జాగ్రత్తగా నేర్చుకోవడం మన కర్తవ్యం. వాటిని జాగ్రత్తగా పఠించడం మన ధర్మం, బాధ్యత అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రతి చోట కూడా ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. అంతెందుకు, బైబిల్లో చాలా బోరింగ్ గా అనిపించే, బోరింగ్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మనము చదివేటప్పుడు అబ్బా ఇది ఎందుకు చదవాలి, స్కిప్ చేసేద్దామని ఫీలింగ్ కలిగే విషయాలు ఏంటని అడిగితే, పేర్లు కలిగినటువంటి అధ్యాయాలు. ఫలానా వ్యక్తికి ఫలానా వ్యక్తి కుమారుడుగా పుట్టాడు, ఫలానా వ్యక్తిని కనెను, ఇలాంటివి ఉంటాయి కదా. వంశావళిలో చిట్టా ఉంటుంది కదా. మనం బైబిల్ చదివేటప్పుడు ఇవన్నీ పేర్లు ఎందుకు చదవాలి అని చెప్పేసి మనం లాంగ్ జంప్ చేస్తాం అనమాట. లాంగ్ జంప్ అంటే అర్థం ఏంటి?
ఎక్కడో 2వ వచనంలో జంప్ చేస్తే ఈ 20వ వచనంలోకి మనం మౌలిగా కనపడతాం. ఈ మధ్యలో ఉన్న పేర్లు మనం చదవం. ఆ పేర్లు మనకు అవసరం లేదు. కానీ బైబిల్ చరిత్రకు ఆ పేర్లు చాలా అవసరం. గనుక మనం కొన్ని కొన్ని విషయాలు ఇది అవసరం లేదు అనే ఫీలింగ్ మనకు కలిగినా కూడా మనం ఖచ్చితంగా ఆహ్, వాటి అవసరత ఉంది గనుకనే దేవుడు రాయించాడు. నేను ఎజ్రా గ్రంథం చెప్పేటప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా నేను మెన్షన్ చేయడం జరిగింది. బైబిల్‌లో కనిపించేటువంటి వంశావళులు కానీ, బైబిల్‌లో కనిపించేటువంటి పేర్ల చిట్టా గాని, మనకు అవసరం లేదని అనిపిస్తుందేమో గానీ, చరిత్రకు చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మనము కూడా బైబిల్ నేర్చుకోవడానికి వంశావళుల చిట్టా చాలా అవసరం అవుతుంది. అవి లేకపోతే కొన్ని కొన్ని అసలు మనకు అర్థం కూడా కావు. అందుచేత మనం ప్రతిదినము కూడా ఈ రీతిగా వేకువజామున వాక్యాన్ని నేర్చుకొనుచుండగా, ఆ వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు మనం ఆసక్తిని పెంచుకోవాలి. వాక్యంపై అభిమానాన్ని పెంచుకోవాలి. వాక్యంపై మక్కువను పెంచుకోవాలి. అదే కదా! యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించాలి. అలసిపోకూడదు. వద్దనుకోకూడదు. నిరంతర విద్యార్థులుగా బైబిల్ దగ్గర మనం ఎప్పుడు కూడా గడపాలి. అప్పుడు మాత్రమే చాలా విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ మనల్ని నడిపిస్తాడు. ప్రియులారా, మరి ఈ సందర్భంగా మరొకసారి బైబిల్ కోర్స్ గురించి నేను ప్రస్తావిస్తున్నా. బ్యాచ్ 2 కోసం అడ్మిషన్స్ జరుగుతుండగా, మనకు బ్యాచ్ 1 వారు నేర్చుకుంటున్నటువంటి విషయాలు ఎంత అమోఘమైనవో, ఎంత గొప్పవో వారిని పలకరిస్తే ఖచ్చితంగా కూడా మనకు అర్థమవుతుంది. అలాంటి గొప్ప సంగతులు తెలంగాణలో హైదరాబాద్ సెంటర్, అలాగనే రాయలసీమలో కర్నూలు మరియు తిరుపతి, అలాగనే నిడదవోలు మరియు చిలకలూరిపేట ఆంధ్ర కోసం మనం కేటాయించాం. ఇక్కడ వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఎంతో ఆసక్తిగా వాక్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళు వారి వారి ప్రాంతాలలో దేవుని కోసం ఈ యొక్క వాక్యం అనే జ్యోతిని చేత పట్టుకొని దేవుని కొరకు మహిమకరంగా, గొప్పగా వారు వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. బికాస్ వి హావ్ నాట్ స్టార్టెడ్ క్లాసెస్ టు టీచ్ దెమ్ బట్ టు ట్రైన్ దెమ్. మనము శిక్షణా తరగతులు ఇవి. బైబిల్ శిక్షణా తరగతులు. ఇక్కడ ఉపన్యాసం చేసి మీరు 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 విన్నారు కదా వెళ్ళిపోండి అని చెప్పే తరగతులు కాదివి. ఖచ్చితంగా వారికి వాక్యం నేర్పించి వారిని ఆహ్, ఒక శిక్షణ పూర్తి చేసినటువంటి వ్యక్తులుగా, అది సోదరీమణులు గాని, సోదరులు గాని వారిని తయారు చేసి పంపించే ఒక శిక్షణా కేంద్రాలు మనం ప్రారంభించాం గనుక, ఇంత గొప్ప వాక్యాన్ని వారు నేర్చుకొనుచుండగా దిగ్విజయవంతంగా దేవుని మహిమార్థమై ఇవన్నీ ముందుకు సాగులాగున మన అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు మనం నేర్చుకున్న విషయం, దిన ప్రారంభం బైబిల్‌లో ఈవినింగ్ టు ఈవినింగే గాని, దిన ప్రారంభం లేదా దినం అనేది ఈవినింగ్ టు ఈవినింగే గాని, మార్నింగ్ టు మార్నింగ్ కాదు అన్న సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు గూడా ఇదే విషయం ఆయన పలు సందర్భాలలో పరోక్షంగా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానములనేవి కూడా వాటిని లెక్క కట్టేటప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు చాలా కీలకంగా మారుతాయి అన్న విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి యేసుస్వామి ప్రత్యేకించి ఆయన మనం జ్ఞాపకం చేసుకొనుచుండగా, ఆయన బలియాగాన్ని మనం నెమరు వేసుకుందాం. ఆయన విరిచిన దేహాన్ని, కార్చిన రక్తాన్ని మనం గుర్తిద్దాం. మన జీవితంలో అది జాగ్రత్తగా మనసులో పెట్టుకొని, నా పరిశుద్ధత కోసం కదా ఇది జరిగింది అని మనసులో ఉంచుకొని, ఆ పరిశుద్ధత నిలబెట్టుకుంటూ బాప్తిసం తీసుకున్నవారు. వాక్యం చేత జీవితాన్ని ప్రతిరోజు ఈ రీతిగా కడుగుకొనొచ్చు, హృదయాన్ని శుద్ధిపరచుకుంటూ ముందుకెళ్తే రేపొద్దున పరమ తండ్రి అయినటువంటి దేవుడిని మనం చూడగలం. బాప్తిసం ఇంకా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ, వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్న వారు దయచేసి మరొక్కసారి ఈ యొక్క వేకువజామున దీన్ని హెచ్చరికగా తీసుకొని, ఏ దినాన ఏం జరుగుతుందో తెలియదు గనుక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మనందరి వినికిడిలో దేవుడి ఈ మాటలు ఆశీర్వదించును గాక. రేపు ఉదయం మరిన్ని సంగతులు మనం మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ వేకువజామున చక్కని సంగతులు మీరు మాకు నేర్పించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీరు పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి తండ్రి మరి దిన లెక్కను మేము చూసాం. అది కేవలం ఇశ్రాయేలీయులకి ఇచ్చింది మాత్రమే కాదు, సృష్టి కార్యక్రమంలో ప్రతి దినాన్ని కూడా ఈ రీతిగానే మీరు లెక్కబెట్టినట్టుగా మేము చూస్తున్నాం. తండ్రి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఆ లెక్కలలోనికి మేము వెళ్లి నేర్చుకోవాలి అన్న సంగతి ఒక ప్రాథమిక సూత్రంగా మేము మనసులో పెట్టుకొని చక్కని మాటలు ప్రతిరోజు ఈ రీతిగా నేర్చుకుంటూ బలపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, మీ ప్రియ కుమారుని ద్వారా మీరు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యం బట్టి స్తుతులు చెల్లిస్తూ, విడిచిపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అంతం వరకు తండ్రి నమ్మకముగా మేముండి, మా మరణము ముందే వచ్చినా, మీ కుమారుని రాకడ ముందే వచ్చినా పాత్రులుగా వేయించబడలాగిన సహాయం చేయమని
మిగిలిన శేష కార్యక్రమాన్ని కూడా మీ మహిమార్థమై తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు స్వామి వారి పరిశుద్ధ నామంలో స్తుతులతో కలిపి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవర్ టు ప్రవీణ్ గారు.